వైసీపీ నేత ఆ పార్టీ అధినేతకు సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఓ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాష ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వ్యాఖ్యలకు తన లేఖను రఘురామ జత చేశారు. భారతీయ శిక్షాస్మృతి ప్రచారం చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. సజ్జల వ్యాఖ్యలు అమరావతిలోని వేల మంది మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. మహిళలను సంకర జాతి అంటూ వ్యాఖ్యానించారని ఆయన ఫిర్యాదులు తెలిపారు. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలకు ఆయన డిమాండ్ చేశారు. సో ఇది కూడా కాపీలు ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్ కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఎందుకు పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే. మరి భారతిరెడ్డి గారు నాకు బాగా తెలుసు. నో కామెంట్స్ అగేన్స్ట్ హర్ పర్సనల్లీ. బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ ని, న్యూస్ పేపర్ ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారి లాగా ఆయన వాడే భాష నేను వాడలేను. నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖల్ని దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా అలా అర్థం కనపడితే సో ఇది కూడా కాపీలు ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా